తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో చాలా మంది పిల్లలకు కేవలం చదువు మాత్రమే ముఖ్యం, అకాడమిక్స్ ఉంటే చాలు వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఉంటుందని పేరెంట్స్ అందరూ కూడా ఆలోచిస్తుంటారు. కానీ చదువుతో పాటు ఆరోగ్యం కూడా ఉండాలి అంటే ఖచ్చితంగా సంవత్సరంలో ఇప్పుడు అందులో వేసవి కాలంలో క్రీడలు అనేవి కూడా చాలా ముఖ్యం, అత్యంత ప్రాధాన్యత అనే విషయాన్ని మాత్రం చాలామంది తల్లిదండ్రులు మర్చిపోతున్నారు. అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం మళ్ళీ ఒకసారి అలర్ట్ చేస్తుంది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా క్రీడా సంస్థ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్స్ను నిర్వహిస్తుంది. అసలు ఈ సమ్మర్ క్యాంప్స్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, సో ఏ డేట్స్లో ఈ క్యాంప్స్ ఏ స్పోర్ట్స్లో గేమ్స్లో జరగబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు హైదరాబాద్ డిస్టిక్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ నందకిషోర్ గోకుల్ గారు. నమస్తే సార్. నమస్కారం సార్. నందకిషోర్ గారు, ఈ సమ్మర్ క్యాంప్స్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? అంటే జనరల్గా స్పోర్ట్స్ అంటే గేమ్స్ అన్నా కూడా సో ప్రతిరోజు ఆడాలి, ఆడితేనే వాళ్ళందులో టాలెంట్ ప్రూవ్ అవుతుంది అనుకుంటుంటారు. అలా కాకుండా కేవలం ఈ సంవత్సరంలో జరిగేటువంటి వేసవి కాలంలో జరిగే ఈ సెలవుల టైంలో జరిగే ఈ క్యాంప్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఫ్యూచర్ ఉంటుందా మామూలుగా పిల్లలకి ఫ్యూచర్ కన్నా కూడా ఆరోగ్యంగా అయితే ఉంటారు, హెల్తీగా ఉంటారు. అంటే ఒకటి మనం గమనించాలి సార్, తెలంగాణ ప్రభుత్వము అదే క్రీడా శాఖ ప్రతి ఏటా సమ్మర్ క్యాంప్స్ నిర్వహిస్తూ ఉన్నారు. మనం పిల్లల్ని చూసుకున్నట్టయితే సంవత్సరం అంతా మానసిక ఒత్తిడికి లోనై ఉంటారు. హోంవర్క్స్ అని, ఎగ్జామ్స్ అని, స్లిప్ టెస్ట్లు, అవి ఇవి అని అన్ని రకరకాల 6 గంటలకు లేచి వాళ్ళకి క్లాసెస్, ట్యూషన్స్, హోంవర్క్స్ అని నానా రకాలుగా వాళ్ళని మానసిక ఒత్తిడికి లోన్ చేసి పెడతారు. సో ఈ మానసిక ఒత్తిడి నుంచి వారికి స్వాతంత్రం రాగడానికి ఈ సమ్మర్ క్యాంప్స్ ఎంతో తోడ్పడతాయి. ఒక కొత్త ఆహ్లాదాన్ని, కొత్త నూతన ఉత్తేజాన్ని పెంపొందిస్తాయి. మరి ముఖ్యంగా మనము సమ్మర్ క్యాంప్స్ ద్వారా మనకు క్రీడాకారుడు అవుతాడన్నది మనం చెప్పలేం. ముందు మనము క్రీడాకారుడు అయ్యే కంటే ముందు మనము శారీరకంగా దృఢంగా ఉండడం ముందు మనం అలవాటు చేసుకోవాలి. శారీరకంగా దృఢంగా ఉన్నట్టయితే తదనంతరము ఆ క్రీడల్లో అతను వెళ్తున్నప్పుడు అప్పుడు దాన్ని ఒక వృత్తిగా తీసుకోవడానికి ఉపయోగపడతాయి. కానీ ముఖ్యంగా ఇప్పుడు ఈ సమ్మర్ క్యాంప్స్ వల్ల జరిగే లాభాలు ఏంటంటే, ఇప్పుడు ఈ వేసవి సెలవులు వచ్చిన తర్వాత, సమ్మర్ హాలిడేస్ వచ్చిన తర్వాత అందరూ కూడా గ్రాండ్ మదర్ ఇంటికి పోవడం, గ్రాండ్ ఫాదర్ వాళ్ళ ఇంటికి పోవడము, లేదంటే సైట్ సీయింగ్కి వెళ్ళడము, ఇవన్నీ కూడా కొంచెం తగ్గించుకొని పిల్లలకు మానసిక ఒత్తిడి నుంచి ఏదైతే వాళ్ళు ఇబ్బంది పడ్డారో సంవత్సరం అంతా కూడా దాని నుంచి విముక్తి పొందడానికి మనము ఆలోచించాలి పేరెంట్స్. అది ఆలోచన ఏంటంటే ఈ సమ్మర్ క్యాంప్ అన్నది ఒక వేదిక. ఎన్ని రోజులు ఉంటుంది సార్? ఏ డేట్లో ఇది కండక్ట్ చేస్తారు? ఇప్పుడు ఈ సమ్మర్ క్యాంప్ అండి ఈ రోజు ఏప్రిల్ 24 తేదీ నుంచి జూన్ 7, 2026 వరకు, అంటే 45 రోజులు, 45 డేస్ ఈ క్యాంప్స్ జరుగుతాయి. 1.5 month. టైమింగ్స్ ఎలా ఉంటాయి? ఉదయము 6 నుంచి 9, సాయంత్రం 4 నుంచి 7. ఇప్పుడు కొందరికి పేరెంట్స్కి వీలు అవ్వదు, ఉదయము క్యాంప్ అంటే మేము తీసుకెళ్ళలేము, జాబ్స్, అది సాయంత్రం అంటారు. అది దృష్టిలో ఉంచుకొని సో ఉదయం వీలైన వాళ్ళు ఉదయం క్యాంప్కు అటెండ్ కావచ్చు, సాయంత్రం వీలయ్యే వాళ్ళు సాయంత్రం క్యాంప్కి అటెండ్ కావచ్చు. ఓకే, అంటే 2 times కూడా అటెండ్ కావచ్చా? లేదండి, ఒకటేసారి, ఒకటే సమయం, ఐదర్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ అటెండ్ అవ్వచ్చు. ఏ ఏజ్ గ్రూప్స్కి ఇందులో అలా ఉంటుంది? అంటే ఈ ఏజ్ గ్రూప్స్ ఎట్లా ఉన్నాయంటే క్రీడల్ని బట్టి, డిసిప్లిన్స్, స్పోర్ట్స్ని బట్టి ఏజెస్ ఉంటాయి. మినిమం అతను 7 years అయితే ఉండాలండి. 7 years నుంచి 18 years లోపు మనము పిల్లలకి మనము ఈ క్యాంప్స్లో అవకాశం ఇస్తాం. ఏ జిల్లా పరిధిలో ఉన్న వాళ్ళకి ఆ జిల్లాలోనే ఉంటుందా, లేదంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు కొంతమంది వేరే జిల్లాలకి అక్కడ అమ్మమ్మ వాళ్ళు, నాన్నమ్మ వాళ్ళు, బంధువుల ఇంటికో వెళ్తుంటారు, అక్కడ క్యాంప్స్ జరుగుతుంటాయి, అక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది అంత అంటే దీంట్లో ఖచ్చితంగా నియమ నిబంధనలు కాదండి. పిల్లలకి ఆహ్లాదాన్ని ఇవ్వడానికి కోసము ఎన్రోల్ చేసుకుంటే, ఆన్లైన్లో ఎన్రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఎలా ఆన్లైన్లో ఎలా ఎన్రోల్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఆన్లైన్లో మేము అది QR కోడ్ పెట్టాము. ఆ కోడ్ని మనం ఫోటో తీసేసుకొని మనము ఎన్రోల్ చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా. ఒక్కసారి అది ఆ వెబ్సైట్ అది ఒకసారి డీటెయిల్గా చెప్పగలరా? ఏ పేరుతో ఉంటుంది? ఇది ఇలా ఉంటుంది, స్కానర్. ఓహో, QR కోడ్ ఇస్తారు, దాన్ని స్కాన్ చేసుకుంటే ఓపెన్ అయిపోద్ది. ఎస్, ఇప్పుడు ఆ QR కోడ్ని స్కాన్ చేస్తే ఆ వెబ్సైట్కి సంబంధించిన లింక్స్ మీకు ఎక్కడ మీరు అవైలబుల్ ఉంటే, ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లాలో మీరు దాంట్లో వెళ్ళి మనము ఆపరేట్ చేయాలి. ఇప్పుడు మనం ఒక జిల్లాలో ఉన్నాం, ఆ జిల్లాలో ఉంటే ఆ జిల్లాని దాంట్లో టైప్ చేసినట్టయితే అక్కడ ఆ జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీస్లో
అక్కడ ఏమేమి క్రీడలు నిర్వహిస్తున్నారు సమ్మర్ క్యాంప్స్ అవన్నీ కూడా వస్తాయి. దానికి అనుకూలంగా మనం ఎన్రోల్ ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అంటారు. ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. ప్రాసెస్ అంతా ఈజీగా ఉంటుంది, ఏం ఇబ్బంది ఉండదు. జిల్లాలలో మాత్రం ఈజీగానే ఉంటుంది. మనకు తెలియకపోతే కోచెస్ ఉంటారు అక్కడ. ఓకే. జిల్లాలో కోచెస్ను కూడా నామినేట్ చేస్తారు ఈ సమ్మర్ క్యాంప్ నిర్వహించడానికి. వాళ్ళు సహాయపడతారు. ఓకే. ఏ గేమ్స్ స్పోర్ట్స్ ఇందులో ఎక్కువ? దీంట్లో ఎక్కువ మటుకు ఏముందంటే సార్ ఒలింపిక్ స్పోర్ట్స్, కొన్ని నాన్ ఒలింపిక్ స్పోర్ట్స్ కూడా ఉంటాయి. ఒకసారి కొన్ని ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఒలింపిక్ స్పోర్ట్స్ అని మీరు తీసుకున్నట్టయితే ప్రపంచంలో అన్ని దేశాలు ఆడే దాన్ని ఒలింపిక్ స్పోర్ట్స్. రన్నింగ్ రేస్ ఉంటుంది, ఒకటి అథ్లెటిక్స్ ఉంటుంది. రన్నింగ్ రేస్ అన్నది అథ్లెటిక్స్. దాని తర్వాత మనకి బాక్సింగ్ ఉంటుంది, బాస్కెట్బాల్ ఉంటుంది, దాని తర్వాత హ్యాండ్బాల్ ఉంటుంది, హాకీ ఉంటుంది, తర్వాత వాలీబాల్ ఉంటుంది, ఫుట్బాల్ ఉంటుంది, దాని తర్వాత స్కేటింగ్ ఉంటుంది, రెస్లింగ్ ఉంటుంది, బ్యాడ్మింటన్ ఉంటుంది, స్విమ్మింగ్ ఉంటుంది, జిమ్నాస్టిక్స్ ఉంటుంది, పికిల్ బాల్ అని వచ్చింది అది ఉంటుంది, తర్వాత లాన్ టెన్నిస్ ఉంటుంది, రైఫిల్ షూటింగ్ ఉంటుంది. ఈ రకంగా ఆర్చరీ కూడా ఉంటుంది, ఆర్చరీ ఉంటుంది, ఫెన్సింగ్ ఉంటుంది. సో ఒలింపిక్స్ లో టేబుల్ టెన్నిస్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. ఓకే. గేమ్స్ సార్, గేమ్స్ లో ఏముంటాయి? ఇప్పుడు గేమ్స్ అంటే ఇప్పుడు ఒక వ్యత్యాసం ఉందండి. గేమ్స్, స్పోర్ట్స్ అనేది ప్రొఫెషనలిజం కోసం, అంటే ఒక వృత్తిగా ఎంచుకోవడానికి స్పోర్ట్స్ అంటాము. గేమ్స్ అంటే అవి ఆహ్లాదకరం కోసం చేసేది గేమ్స్ అంటాం. అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి అన్ని ఏ కూడా క్రీడలు, సాంప్రదాయ క్రీడలు అవన్నీ కూడా మనము ఖోఖో, కబడ్డీ ఉంటుంది, కబడ్డీ కూడా ఉంది, కబడ్డీ ఉంది, ఖోఖో ఉంది. ఇవి కూడా ఏషియన్ గేమ్స్ వరకు ఉన్నాయి సార్. ఈ క్రీడను కూడా మనం ఆడుకోవచ్చు. ఓకే. సో కబడ్డీ ఉంది, కరాటే ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన ఈ గేమ్స్ కానీ స్పోర్ట్స్ కానీ అన్నిటికి కూడా ప్రొఫెషనల్ గా ఉన్న కోచెస్ ఉంటారా అవైలబిలిటీగా? కోచెస్ అంటే ఇవి జిల్లా కేంద్రాల్లోనే ఉంటాయా, లేదంటే మీరు అన్నట్టుగా జంట నగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్ వీటిలోనే ఉంటాయా, లేకపోతే ఓవరాల్ గా స్టేట్ మొత్తం తెలంగాణ అంతా ఉంటాయా? తెలంగాణ అంతా ఉంటుంది సార్. దాన్ని రెండు భాగాలుగా ఇప్పుడు జిల్లాలో తీసుకున్నట్టయితే రెండు భాగాలుగా విభజించారు, అర్బన్, రూరల్ అని. ఆ రకంగా అర్బన్ క్యాంప్స్, రూరల్ క్యాంప్స్ అని చేస్తారు. ఓకే. ఒక జిల్లాలో ఎన్ని క్యాంప్స్ ఉంటాయి సార్ ఫర్ ఎగ్జాంపుల్? ఇప్పుడు కనీసం ఎంత లేదన్నా ఒక 5 నుంచి 6 క్యాంపులు ఉంటాయి సార్. ఓకే. అంటే ఆ స్టేడియంస్, అక్కడ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించినటువంటి ఆ మౌలిక సదుపాయాలు ఉన్న దాంట్లోనే ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తారు. మనకు మౌలిక సదుపాయాలు, అదేవిధంగా మన క్రీడా శాఖ నుంచి మనకు క్రీడా సామాగ్రి కూడా ఇవ్వడం జరుగుతుంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్. క్రీడా సామాగ్రి ఇస్తారు, వాళ్ళు కోచెస్కి అందజేస్తారు, ప్రతి డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీస్కి సరఫరా చేస్తారు. వాళ్ళు ఏదైతే క్యాంప్స్ మేము కండక్ట్ చేస్తామని వాళ్ళు ఇండెంట్ ఇస్తారు, దానికి అనుగుణంగా వాళ్ళు హెడ్ ఆఫీస్ నుంచి, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ నుంచి వాళ్ళకి పంపించడం జరుగుతుంది. అలాగే ఎవరైతే కోచులు శిక్షణ ఇస్తారో, అర్బన్ ఏరియాస్లో ఎవరైతే శిక్షణ ఇస్తారో వారికి హానరోరియం లాగా 7,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదే రూరల్లో అయితే 5,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే సిటీలో జంట నగరాల్లో వచ్చేసరికి 15,000 రూపాయల రెమ్యునరేషన్ ఇస్తూ ఉన్నారు. ఇది జుంబా డ్యాన్స్ అని కూడా కొత్తగా పెట్టారు, జుంబా అని, ఇంకొకటి యోగా అని. ఇది ఎందుకంటే పేరెంట్స్ని మోటివేట్ చేయడానికి పెట్టడం జరిగింది. ఎందుకంటే పిల్లలు గ్రౌండ్కి రావాలి అంటే పేరెంట్స్ తీసుకొని రావాలి. సో పేరెంట్స్ గ్రౌండ్కి తీసుకొని వచ్చిన తర్వాత పిల్లల్ని వాళ్ళు ఖాళీగా ఉండకూడదని వాళ్ళ కోసం ఇది నిర్వహిస్తున్నారు. వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి కాబట్టి వాళ్ళకి ఒక రోజు యోగా, ఒక రోజు జుంబా డాన్స్ పెడుతున్నాం. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని. ఇక్కడైతే జంట నగరాల్లో మాత్రం, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్, సికింద్రాబాద్ లో ఎన్ని క్యాంప్స్ నిర్వహిస్తున్నారు? ఇప్పుడు చూడండి సార్, హైదరాబాద్, సికింద్రాబాద్ లో మన దగ్గర 8 స్టేడియంస్ ఉన్నాయి సార్ జంట నగరాల్లో. ఒక్కొక్క దగ్గర మనకు ఇప్పుడు నా దగ్గర నేమ్స్ ఫర్ ఎగ్జాంపుల్, ఒకటి షూటింగ్ రేంజ్ ఉందండి, గచ్చిబౌలి స్టేడియం ఉంది. అదేవిధంగా మన కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియం యూసుఫ్గూడలో ఉంది. దాని తర్వాత లాల్ బహదూర్ స్టేడియం ఉంది, జిమ్ఖానా గ్రౌండ్స్ ఉంది, సైక్లింగ్ వెలడ్రోమ్ ఉంది, దాని తర్వాత సరూర్ నగర్ స్టేడియం ఉంది. ఇవన్నీ గచ్చిబౌలిలో ఉన్నాయి సార్ క్యాంప్స్. సో నేనేమంటున్నానంటే సార్, ఇప్పుడు నా దగ్గరే ఒక 12 క్రీడాంశంలో నా దగ్గర సమ్మర్ క్యాంప్స్ ఉన్నాయి జిమ్ఖానా గ్రౌండ్స్లో. ఓకే. అదేవిధంగా మీరు ఇప్పుడు గచ్చిబౌలి తీసుకుంటే కూడా అంతే. అన్నిటికన్నా ఎక్కువ క్రీడాంశాలంటే ఎల్బీ స్టేడియంలో దగ్గర 30 క్యాంపుల వరకు ఉంటాయి సార్. సో ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా జాయిన్ అవ్వాలి అనుకుంటే, వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయాలనుకుంటే ఒక 1 వీక్ తర్వాత అయినా 10 డేస్ తర్వాత జాయిన్ చేయొచ్చు. దానికి టైం కూడా పెట్టాము, వాళ్ళు కావచ్చు. అంటే ఇప్పుడు ఇది చూడండి సార్, ఈ క్యాంప్ స్టార్ట్ అయిన ఒక 10-15 డేస్ వరకు వాళ్ళు జాయిన్ కావచ్చు. కొంచెం లేట్గా వచ్చిన ఎందుకంటే June 7th వరకు ఉంది కాబట్టి 45 డేస్ కాబట్టి
10-15 డేస్ వరకు ఒక అవకాశం. మధ్యలో కొంత బ్రేక్ ఇచ్చి ఎక్కడైనా వెకేషన్స్కి వెళ్ళడానికి ఒక 1 వీక్ 5 డేస్ కొంతమంది కోరుకుంటుంటారు. అవును. సో అలాంటి ఆపర్చునిటీ కూడా ఉంటుంది ఇక్కడ. అంటే జనరల్గా ఏంటంటే సార్ మనకు ఉన్నదే 45 రోజులు, దాంట్లో 4 సండేలు తీసేయండి, మళ్ళీ ఏదో హాలిడే వస్తుంది. సో ఈ రకంగా ఒక 5-6 రోజులు అలా వెళ్ళిపోద్ది. సో తిరిగి చూస్తే మొత్తం నెల రోజులే. ఆ నెల రోజుల క్యాంపులో మనం క్యాంప్ అయిన తర్వాత ఎక్కడైనా టూర్కి వెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే. ఎందుకంటే ఆ రిధం పోతుంది. ఒక్కసారి క్యాంపు మధ్యలో నుంచి మనము బయటికి వెళ్ళామనుకోండి, మళ్ళీ బాడీ అంతా కూడా సహకరించదు. మళ్ళీ వచ్చిన తర్వాత బాడీ పెయిన్స్, పిల్లలకి ఇబ్బంది అవుతుంది, మళ్ళీ లెగడు. ఆ డిసిప్లిన్ ఏదైతుందో రోజు ఉదయం లెగడము, గ్రౌండ్కి తీసుకొని రావడం పేరెంట్స్, ఆ డిసిప్లిన్ మళ్ళీ పునరావృతం కావాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. సో కాబట్టి ఈ క్యాంప్ అయిన తర్వాత వెళ్తే బాగుంటుంది. రైట్ సార్. ఎందుకంటే సార్ ఇంకొకటి, ఈ క్యాంప్లో మనకు పోటీలు కూడా పెడుతున్నారు. క్రికెట్ క్యాంప్ ఉంది, ఆ క్యాంప్లో ఉన్న వాళ్ళకే పిల్లలకే పోటీలు పెట్టి మ్యాచెస్ పెట్టి వాళ్ళకు మెడల్స్ కూడా సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓహో, సమ్మర్ క్యాంప్స్ లో మెడల్స్ సర్టిఫికేట్స్ కూడా ఇస్తారు అందరికి. వాటి వల్ల ఏమైనా యూజ్ ఉంటుంది పిల్లలకి? అంటే ఇది ఏంటంటే కేవలం ప్రోత్సహించడానికి, క్రీడల వైపు మీరు మీ ధ్యానాన్ని మరలించండి అన్నట్టు ఆ నినాదంతో మనము వాళ్ళని ఇటువైపు తీస్తున్నాం. ఆ సర్టిఫికేట్ కేవలము ఒక ప్రోత్సాహకం లాంటిది, అది యూజ్ చేయడానికి ఉండదు. ఎస్, మళ్ళీ ఒకసారి ఏ డేట్స్ లో జరుగుతాయి, టైమింగ్స్ ఒకసారి రిపీట్ చేయరా? ఏప్రిల్ 24 నుంచి జూన్ 7వ తేదీ వరకు ఈ క్యాంప్స్ ఉంటాయి. టైమింగ్స్ ఉదయము 6 గంటల నుంచి 9 గంటల వరకు. అదే సాయంత్రం వచ్చేసరికి 4 గంటల నుంచి 8 గంటల వరకు. ఓకే. చాలా మంది ప్రైవేట్ కోచెస్ దగ్గరికి, ప్రైవేట్ అకాడమీస్ దగ్గరికి తీసుకెళ్ళాలి, ఎక్కువగా ₹1000 ఖర్చు పెట్టాలి, చాలా ప్రొఫెషనల్గా ఉండాలి అని కూడా చాలా మంది తీసుకుని వెళ్ళి ఈ సమ్మర్ టైంలో జాయిన్ చేస్తుంటారు. అలాగే గవర్నమెంట్కి ప్రైవేట్ కోచెస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అంటే మీరు క్వాలిఫైడ్ కోచెస్ ఉంటారు, సో మీకు గవర్నమెంట్ కూడా ప్రొఫెషనల్గా మీరు అన్నీ కూడా డీల్ చేస్తారు కాబట్టి సో మీకే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. కానీ చాలామంది ఏమనుకుంటారంటే గవర్నమెంట్ కదా, పెద్ద అంత ప్రయారిటీ ఉండదేమో, పిల్లల్ని పట్టించుకోరేమో, సరైనటువంటి గైడెన్స్ కానీ కోచింగ్ ఇవ్వరేమో అని ఆ అపోహతో ప్రైవేట్ వైపు వెళ్తుంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఇప్పుడు ప్రైవేట్ క్యాంప్స్ అన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే సార్, వాళ్ళు కమర్షియల్గా ఆలోచిస్తారు. ఇంతమంది వస్తేనే క్యాంప్ స్టార్ట్ చేస్తామంటారు, ఇంత జనాభా వస్తేనే మేము క్యాంప్ చేస్తామంటారు. జనాభా మనకు రాలేదనుకో వాళ్ళు క్యాంప్ చేయరు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే సార్, ఈ ప్రైవేట్ క్యాంప్స్ అన్నీ కూడా పెద్ద ప్రొఫెషనల్గా ఉంటాయి సార్, ఉంటాయి కానీ అంత ప్రొఫెషనల్గా ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నటువంటి క్యాంప్స్ ఏదైతే ప్రొఫెషనల్గా చేస్తారో అంత ప్రొఫెషనల్గా ఉండదు. ఇంకొకటి ఏమంటామంటే సార్, ఈ ప్రైవేట్ క్యాంప్స్ ఎవరైతే నిర్వహిస్తారో వారందరినీ కూడా మన గవర్నమెంట్ నుంచి క్రీడా శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తే ఇంకా బాగుంటుంది. వాళ్ళ దశాదిశలో క్రీడా శాఖ ద్వారా ఈ ప్రైవేట్ క్యాంప్స్ అన్నీ కూడా వారిని మానిటరింగ్ చేసి వాళ్ళకు క్యాంప్స్ అలాట్ చేసేటట్టు, వాళ్ళ దగ్గర ఏముంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా, వాళ్ళకి ఏంది క్వాలిఫికేషన్ ఉందా, ఇప్పుడు వేసవి శిక్షకుడు ఎవరైతే ఇస్తున్నారో అతను క్వాలిఫైడా, అక్కడ ఏమైనా వసతులు ఉన్నాయా లేవా, అవన్నీ కూడా చూసి ఆ నామ్స్ పెట్టి అలా ఇచ్చినట్టయితే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది హైదరాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ నందకిషోర్ గోకుల్ గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా మీ పిల్లలను ఈ వేసవి సెలవుల్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సమ్మర్ క్యాంప్స్లో జాయిన్ చేయండి. వాళ్ళకి ఇష్టమైనటువంటి క్రీడలు లేదా ఆటల్లో వాళ్ళు ఎంతో ఆనందంగా సంతోషంగా అక్కడ వాటిలో పాల్గొనేలా చేయండి. సో ఎందుకంటే కేవలం చదువు కాదు, చదువుతో పాటు ఆరోగ్యం కూడా ఉండాలంటే తప్పనిసరిగా ఫిజికల్ యాక్టివిటీ అనేది ఈ ప్రజెంట్ జనరేషన్లో ఉన్న కిడ్స్కి చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియో చూసిన వాళ్ళు మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. కామెంట్లో సో మన నందకిషోర్ గారు మీకు రిప్లై ఇస్తారు. థ్యాంక్ యూ.